ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హాయ్ హలో నమస్తే, మిత్ర న్యూస్ ఛానల్కు వెల్కమ్. నేను మీ ఎంవి రమణ. ప్రస్తుతం మనము ఒక కరుడుగట్టిన హిందూవాది, సామాన్య వ్యక్తిగా ప్రజల ముందు నిలుస్తూ ఈరోజు ఒక డివిజన్కు కార్పొరేటర్గా విజయం సాధించిన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. వారే గుండా సంతోష్. వారికి సంబంధించి వారి నేపథ్యం ఏంది, వాళ్ళు కాలనీ ప్రజలకు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాం. మొత్తం మీద ఈరోజు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈరోజు మీరు 21 డివిజన్లో ఒక సీనియర్ నాయకుల పైన, తర్వాత ఒక టీజేఏసీ నేత మీద మీరు గెలుపొందారు. మీ అనుభవం ఎలా ఉంది, దీన్ని మనం ఏ విధంగా చూస్తాం? అందరికి నమస్కారం అండి, జై శ్రీరామ్. ఈ ఎలక్షన్ నా జీవితంలో మరపురానిది. ఎందుకంటే నేను సామాన్య ప్రజలలో ఉండే వ్యక్తిని. నేను ఎవరిపై అయితే పోటీ చేశానో వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఒకతను టీజీఏసీ స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత ఒకతను ఆల్రెడీ 2 సార్లు కౌన్సిలర్, ఒకసారి ఉప సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి. వారి మీద నేను గెలుపొందడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద వ్యక్తులు ఉన్నాగా కూడా ప్రజలు నాపై మొగ్గు చూపి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించడం నిజంగా జీవితంలో ఎప్పటికీ మరవలేనిది. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడే ఉంటా. ఏ రాత్రి ఫోన్ చేసినా వాలిపోతా. ఏ టైంలో అయినా సరే ఫోన్ చేయొచ్చు. నేను మీ ఎంబడే ఉంటా, మీరు నా ఎంబడే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు కార్పొరేటర్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక 2 రోజుల ముందు కూడా గుండా సంతోష్కు బెదిరింపు ఫోన్స్ కానీ, బెదిరింపు మన సిగ్నల్స్ ఇవ్వడం కానీ జరిగిందన్నారు. అది ఎంతవరకు నిజము? అసలు ఎవరు బెదిరించారు? నేను ఎలక్షన్ ఎట్లుంటుందంటే అవతలి వ్యక్తి గెలుస్తున్నా అనే ధోరణిలో ఉంటాడు. రాను రాను మన ప్రచారంలో భాగంగా ప్రజలు మనం వెంట నడిచే విధానం చూసి కొంచెం భయపడతాడు. అది జనరల్గా జరిగేదే. ఆ భయపడిన సమయంలో కొంతమంది ఇలా చేస్తుంటారు. అంటే బెదిరింపు అంటే బెదిరించిర్రు, దాడి చేయడానికి వచ్చిర్రు, దాడి చేయని కూడా వచ్చిర్రు. ఓకే. కొన్నిసార్లు నెట్టివేయడం కూడా జరిగింది. ఓకే. అయితే ఇవన్నీ బెదిరేటోడు అయితే బెదిరుకుంటాడు. ఓకే. మన బ్లడ్లో ఆ బెదిరే ఆలోచన కానీ, బెదిరింపులకు భయపడే వ్యక్తి కానీ మనం కాదు. మనం న్యాయంగా ఉంటాము, మనం నిలబడతాం. ఓకే. కాబట్టి మనం లాస్ట్ వరకు నిలబడ్డాం. ప్రజలు మా ఎంబడి వచ్చిర్రు, మమ్మల్ని ఆశీర్వదించారు. కొంతమంది చాలా అంటే చాలా ప్రలోభాలకు గురి చేసి ప్రజలకు. ఓకే. చీరలు వంచడం, మద్యం అయితే వీరులై బారింది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్ లాగా జరిగింది. ఓకే. ఈ ఒక డివిజన్, ఒక కార్పొరేషన్లో 60 డివిజన్, దానిలో ఒక డివిజన్ జరిగే ఎలక్షన్లా కాకుండా ఓకే, ఒక రాష్ట్రంలో, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్ జరిగినాయి మా వార్డులో. వండర్ అంటారు. చాలా వండరు. చాలా జరిగినాయి. సరే, వీటికి అన్నింటినీ మనం ఫేస్ చేసినాం, పట్టుకున్నాం, వదిలేసినాం. కొంతమంది దొబ్బులాట అవన్నీ అయినాయి, కామన్గా జరుగుతాయి. అయినా సరే ప్రజలు మన ఎంబడి ఉంటే ఇవన్నీ తాత్కాలికమే. దీని గురించి ఏం మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ ఇంత పెద్ద వ్యక్తుల మీద మీరు ఏదైతే ఎలక్షన్స్లో మీరు ఫైట్ చేస్తున్నారో, మీరు గెలుస్తారనే నమ్మకం ఉన్నదా మీకు? జనరల్గా భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేయడమే నాకు ఒక పెద్ద గర్వకారంగా ఫీల్ అవుతుంది. బీజేపీ కమలం పువ్వు అంటే నాకు ప్రాణం. ఓకే. అట్లాంటి పార్టీ మీద నేను కాంటెస్ట్ చేస్తున్నంటే నాకు నా లోపల ఆటోమేటిక్ ఒక రకమైన ఉత్తేజం వచ్చేసింది. అట్ ది సేమ్ టైం గుండా సంతోష్ అనే వ్యక్తి కార్పొరేటర్గా ఎన్నికల్లో పోటీ చేసే ముందు సొంత పార్టీ నుంచి కూడా వేధింపులు, తర్వాత ఒక రకమైన సందర్భాలు, సిచ్యువేషన్ కూడా ఎదుర్కొన్నాడు అనేది కూడా ప్రచారంలో ఉంది. మీ పార్టీలోని మీ మీద ఎందుకు ఆ విధంగా చేసినారు? ఏది చేయాల్సిన అవసరం ఎంత వచ్చింది? గతంలో అయిన మాట నిజమే, కాకపోతే పేర్లు చెప్పాను. ఇప్పుడు అంతా సర్దుమణిగిపోయింది. ఒకప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన, ఒక పదవి ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే. అది కావాలని అడిగిన, కాకపోతే అది వేరే వ్యక్తులకు ఇచ్చిర్రు. దాంతో కొంచెం గొడవ పెరిగింది. దాని తర్వాత అంత సర్దుమణిగింది. మా పార్టీ అంటే మాకు వినలేని ప్రాణం. పార్టీలో ఉన్నదంతా మా కుటుంబ సభ్యులే. ఎటువంటి ప్రాబ్లం లేదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. దానిలో పనిచేయడమే ఒక గర్వకారణం. ఒక పనిచేసే ప్రతి వ్యక్తి నా ఇంటి సభ్యునిగానే భావిస్తుంటారు. ఓకే. ఈరోజు మీరు కార్పొరేటర్గా గెలుపొందినారు. రేపు మీకు వేసిన ఓట్లు అంటే పార్టీలకు అతీతంగా కూడా మీరు ఏ విధంగా పనులు చేయబోతున్నారు? మీరు ఏమైనా సపరేట్గా మా పార్టీ వాళ్ళనే ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా?
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు శ్రీనివాస్ కాల్లో చాలా తక్కువ. ఎస్. అంటే పార్టీ కొరకు 24/7లా పనిచేసే వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువ. ఓకే. ఈ మధ్యకాలంలో పార్టీ మీద అభిమానం జనరల్గా అందరి పబ్లిక్లో పెరిగింది. ఎందుకంటే దానికి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఎన్నో రకాల పథకాలు. ఓకే. దానికి అట్రాక్ట్ అయిపోయి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల దేశం చాలా సుభిక్షంగా ఉండబోతుందని చెప్పేసి చాలామంది విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజల మద్దతు నాకు వచ్చింది. సో అలాంటి తారతమ్యాలు అలాంటివి ఏం లేవు నాకు. మన శ్రీనివాస్ కాలనీ 21 డివిజన్, పద్మావతి కాలనీ, శ్రీనివాస్ కాలనీ కలిపి ఒక డివిజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నా వల్లే ఎలక్షన్ వరకే ఇదంతా. ఓకే. ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత అంతా కలిసే పని చేస్తాం. నాతో పోటీ పడ్డ వ్యక్తులను కూడా నేను కలుపుకొని పోయి వాళ్ళ సూచనలు తీసుకుపోయి అందరికీ అన్ని విధాలుగా మంచి జరిగే కార్యక్రమాలు మాత్రమే చేపడతా. ఓకే. నా లోపల ఈగో అలాంటివి ఏం లేవు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటా. ఓకే. మనసులో ఏముందో అది బయట మాట్లాడతా. లోపల ఒకటి బయట ఒకటి అనే కాన్సెప్ట్ నాకు లేదు. ఇప్పుడు ఏదైతే మీకు మీ డివిజన్లో ఉందో, మీ డివిజన్ అంటే శ్రీనివాస్ కాలనీ, పద్మావతి కాలనీ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న పబ్లిక్ ఉన్న ఒక దీంట్లో ఈరోజు వరకు కూడా బీజేపీ మీద ఇంత నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ కోసము ఏదన్నా అంటే మీ డివిజన్ పరిధిలో ఏదైనా కొత్తకు సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారా? ఏదైనా మీ మైండ్లో ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? అవును, చాలా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ డైలీ వైజ్గా పనిచేసి పూట గడిచే వ్యక్తులు చాలా మట్టుకున్నారు. ఓకే. వారి ఇంటి ముందర ఒక 10 ఫీట్ల ప్లేస్ కూడా లేదు. రేపటి నాడు ఏదైనా అంటే ఆల్రెడీ జరిగినాయి, రేపటి నాడు జరగబోయే చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే లాంటివి కానీ, తొట్ల లాంటివి కానీ, ఇట్లాంటివి ఏవి చేసుకోవాలన్నా వాళ్ళతోటి పరిస్థితి లేదు. ఇంటి ముందర జరుపుకునే పరిస్థితి అయితే లేదు. ఓకే. అంత దారుణంగా ఉన్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మా ప్రజల కొరకు వాళ్ళ సౌకర్యార్థం మా డివిజన్లో కొంత ప్రభుత్వ భూమి గుర్తించడం. ఓకే. ఆ భూమి లోపల మేము శాసనసభ్యులు గారితో కానివ్వండి, తర్వాత మా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ఒక రకమైన పెద్ద సైజ్ కమ్యూనిటీ హాల్ కట్టి దానిలోనే ఫంక్షన్స్ కూడా జరుపుకునేటట్టు మేము ప్లాన్ చేస్తాం. సూపర్, మంచి ఆలోచన. అదొకటి ఉంది. మా శ్రీనివాస్ కాలనీ డివిజన్ ప్రజల కొరకు మీ సేవా కేంద్రం తెప్పించి నా ఇంట్లోనే కింది పోర్షన్లో పెట్టి శ్రీనివాస్ కాలనీ ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేయాలనేది నాకు ఒక కాన్సెప్ట్. దీంతో పాటు ఈ డ్రైనేజీలు, రోడ్లు అయితే నేను ఆల్రెడీ ఇందాక మీ దగ్గరకు వచ్చే కంటే హాఫ్ అన్ అవర్ ముందే మున్సిపాలిటీ ఏఈ మేడం వసంత గారితో కలిసి ఒక హాఫ్ అన్ అవర్ చర్చించడం జరిగింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఒక 4-5 చోట్ల డ్రైనేజ్ సమస్య బాగుంది. దాని గురించి ఆమె ఫోటోలు తీసుకెళ్ళి చూపించిన సార్ ఈరోజు కమిషనర్ గారు లేకుండే వారికి మేము అర్జీ పెట్టడం జరిగింది. రేపు వాళ్ళు మా కాలనీకి విజిట్ చేయడానికి వస్తున్నారు. వీలైనంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గతంలో సొంత పార్టీ నుంచి కొంత వ్యతిరేకత, తర్వాత కొంత వివక్ష ఎదుర్కొన్న మీకు రేపు కార్పొరేట్ ఎలక్షన్స్లో మీ పార్టీకి ఏ విధంగా మీకు సపోర్ట్ దొరికిందంటారు? పార్టీ అనేది ఒకరి సొంతం కాదు. పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేయచ్చేమో కానీ అల్టిమేట్గా పార్టీ అనేది ఒకటే. పార్టీ అందరికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మా దేశ మొన్న ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి ఎంతమంది మీకు క్యాన్వాసింగ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ జరిగింది? వచ్చారు. ఎందుకంటే 60 డివిజన్లు ఉన్నాయి. సేమ్ టైం కొన్ని వేరే చోట్ల కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయి ఉండొచ్చు. కొంత తక్కువ సమయం ఇచ్చిండొచ్చు కానీ వచ్చారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ మేడం అయితే ఉంది. ఇప్పుడు సొంత పార్టీ సొంత డివిజన్లో కనీసం మున్సిపాలిటీలో కనీసం 15 మంది నుంచి 20 మందిని గెలిపించుకోవాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళినారు. డీకే అరుణ వెళ్ళి మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికింది? చాలా బాగుందండి. ఒక రాత్రి ఇందాక చెప్పాను మీకు, మద్యం పంచుతూ ఉంటే కొంతమంది పట్టుకోవడం జరిగింది. ఆ టైంలో ఘర్షణ జరిగి నన్ను నెట్టివేయడం జరిగింది. ఆ టైంలో నేను ఒక్కనే ఉన్నా. ఆ టైంలో నేను డైరెక్ట్ మేడంకి అరౌండ్ 11:30-12 o'clock కాల్ చేశాను. మేడం 2 రింగ్స్కే లిఫ్ట్ చేసింది. చెప్పమ్మా అని చెప్పింది. మేడం ఇట్లా జరిగిందంటే ఇమీడియట్లీ ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది, మనకు రూరల్కి వస్తుంది కదా, నేను ఇప్పుడే చేస్తానని చెప్పేసి ఎస్పీ గారితో మాట్లాడిందంట. మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసి చెప్పింది, మీకు ఒక 2 నిమిషాల్లో కాల్ వస్తుంది, పోలీస్ జీప్ వస్తుంది చూడని చెప్పేసి. ఆ లెక్కన సపోర్ట్ బాగుంటుంది. మేడం మాకు ఎల్లవేళలా సపోర్ట్ ఉంటుంది. రేపటి నాడు కూడా మా అభివృద్ధి, కాలనీ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు బీజేపీ కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారితో సలహాలు, సూచనలు ఏ విధంగా పాటించబోతున్నారు? మీ డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చేసుకోబోతున్నారు? విషయం ఏంటంటే ఇప్పుడున్న శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మృదు స్వభావి. ఆల్రెడీ మా పార్టీలో 2.5-3 years శాసనసభ్యులుగా పనిచేశారు.
కాబట్టి మాకు మంచి పరిచయాలే ఉన్నాయి. ఓకే. నాకు తెలిసినంతవరకు మన ఎమ్మెల్యే గారు అందరి లాంటి వ్యక్తి కాదు, అందరినీ కలుపుకొని పోయే రకం. ఓకే. మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం మేయర్ ఎంపిక టైంలోనే మాకు సార్ మాట ఇచ్చారు, ఓకే, అందరికి సమానంగా పనిచేస్తాము, ఎవరి మీద వివక్ష అనేది ఉండదు. ఓకే. ఆల్రెడీ మాకు తెలుసు, మళ్ళీ సార్ అందరి ముందర మాట ఇచ్చారు, సార్ అట్లా చేయడని చెప్పేసి మేము విశ్వసిస్తాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత మీరు కార్పొరేట్గా గెలుపొందారు. మీకు మీ పార్టీకి సంబంధించి కాన్సెప్ట్ ఏముంది, అసలు మీ ఆలోచన ఏముంది, భవిష్యత్ ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్ నగర్ అనేది రాంగ్ అండి. ఓకే. మహబూబ్ కార్పొరేషన్ కానే కాదు. ఓకే. ఇది ముమ్మాడికి పాలమూరు కార్పొరేషనే, పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషనే. ఓకే. మా మూలాలు మేము కాపాడుకోవాలి. మహబూబ్ అనేది మాది కాదు, పాలమూరు అనేది మా ఊరు పేరు పాలమూరే, పాలమూరు జిల్లానే అంటారు. ఈ పాలమూరు జిల్లా గురించి మేము ఈ పేరు మార్చడానికి శాయశక్తుల కృషి చేస్తాం. మన కార్పొరేషన్లో అందరి మద్దతు తీసుకొని ఒక బిల్లు లాంటిది ఆమోదింపజేసి స్టేట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని మా మొదటి డిమాండ్. ఇది నా వ్యక్తిగతంగా నేను పార్టీని అడిగి వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి దీన్ని సాధిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మన కార్పొరేటర్ సంతోష్ ఏదైతే మనోగతం ఉందో, ఎంవి రమణ ఇతర ఛానల్ నుండి మహబూబ్ నగర్.